ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి 4 ప్రధానమైన కారణాలు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తీసుకొచ్చారు. అదేవిధంగా ఇజ్రాయెల్ని ఇరాన్ ఎప్పుడు కూడా ఒక దేశంగా చూడట్లేదు. 3వది పాలస్తీనా సమస్య. 4వది ఇరాన్లో అణు కేంద్రాలు అభివృద్ధి చేయడం. అభివృద్ధి చెందిన ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఉందో టెక్నాలజీ రంగంలో చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఎప్పుడైనా కనుక ఇరాన్ అణుప్రయోగం కనుక చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇంతకాలం కష్టపడిన కష్టం వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది, చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ 4 ప్రధాన కారణాల వల్ల ఇరాన్కి అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ప్రధానమైన కారణాలు. ట్రంప్ పదవికి చమురుగండం వచ్చే అవకాశం ఉంది. ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికాకి ఒకవేళ యుద్ధం వేగంగా ముగించకపోతే అంతర్జాతీయంగా చమురు కొరత వచ్చే అవకాశం ఉంటుంది. అలా అంతర్జాతీయంగా చమురు కొరత కనుక వచ్చినట్లయితే మాత్రం మొదట అమెరికా నుంచే ట్రంప్కు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో ఐక్యరాజ్య సమితిని బహిష్కరించిన ట్రంప్కు ఈసారి ఐక్యరాజ్య సమితి నుంచి హెచ్చరికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికాకి పూర్తిగా చమురుగండం, ట్రంప్ పదవికి చమురుగండం వచ్చే అవకాశం ఉంది.